ఇది భారతదేశానికి ఓ గొప్ప శుభవార్త. కేవలం భారత్‌కు మాత్రమే కాదు, యావత్ ప్రపంచం కూడా ఎదురు చూస్తున్న శుభవార్త. సుంకాలు, ఆంక్షలు అంటూ అన్ని దేశాలపై రెచ్చిపోతున్న అమెరికా ఉన్నట్టుండి తన వైఖరిని అడ్డంగా మార్చుకున్నది. నిన్నటిదాకా రష్యా మీద రంకెలు వేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు మొత్తం ప్లేట్ ఫిరాయించాడు. రష్యాతో రాయబారం నడుపుతున్నారు. పుతిన్‌తో కాంప్రమైజ్ కోసం ట్రంప్ ఆరాటపడుతున్నారు. భారతదేశం మీద కూడా అమెరికా మళ్ళీ అనురాగం ప్రదర్శిస్తున్నది. రష్యా దగ్గర ఆయిల్ కొంటున్నారని భారత్పై ఆక్రోశం వెళ్లగక్కిన అమెరికా తాజాగా భారత్ గురించి గొప్పగా మాట్లాడుతున్నది. మారిన అమెరికా వైఖరికి ఆ దేశ సెనేటర్, ట్రంప్కు అత్యంత సన్నిహితుడు, రిపబ్లికన్ పార్టీ ముఖ్య నాయకుడు లిండ్సే గ్రాహం తాజాగా ఇచ్చిన స్టేట్మెంట్ అద్దం పడుతుంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆపడానికి ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలకు ఇండియా మద్దతు ఇవ్వాలని లిండ్సే గ్రాహం కోరారు. ఇదే విషయాన్ని ఇండియాలోని తన మిత్రులకు చెప్పాలని ఇటీవల ఆయన ట్వీట్ చేశారు. యుద్ధం ఆపే విషయంలో తాను రష్యా అధ్యక్షుడు పుతిన్తో మాట్లాడానని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన ట్వీట్ను లిండ్సే రీట్వీట్ చేశారు. ఇదే లిండ్సే గ్రామ్ నిన్న మొన్నటి దాకా ఇండియా మీద ఒంటి కాలుపై లేచాడు. ఇండియా ఆర్థిక వ్యవస్థను నలిపేస్తాం, అంతం చేస్తామని హెచ్చరించాడు. అంతేకాదు, ఇండియాపై అవసరమైతే 500% సుంకాలు విధించాలని ఆ దేశ పార్లమెంటులో వాదించింది కూడా ఈ మహానుభావుడే. అలాంటి ముఖ్యమైన వ్యక్తి నేడు ఇండియా సహకారం కోసం బహిరంగ ప్రకటన చేశారు. అన్నిటికంటే ముఖ్యంగా అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు అనే సామెతను తలపిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన వైఖరిని వెంటనే మార్చుకుంటున్నారు. ఫలితంగా రాబోయే 3 రోజుల్లో ప్రపంచం, మరీ ముఖ్యంగా భారతదేశం ఓ శుభవార్తను వినే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అమెరికా విధించిన ఆంక్షలన్నీ తొలగిపోయే పరిస్థితి ఇప్పుడు వచ్చింది. అమెరికాతో మళ్ళీ పాత స్నేహం కంటిన్యూ అయ్యే, స్వేచ్ఛా వాణిజ్యానికి మార్గం సుగమం అయ్యే వాతావరణం కనిపిస్తుంది. ఆగస్టు 27 నుంచి అమలు కావాల్సిన 50% సుంకాల పెంపు నిర్ణయం కూడా రద్దు అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీనంతటికీ ప్రధాన కారణం రష్యాతో పెట్టుకోవడం అంత మంచిది కాదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ డిసైడ్ అయిపోవడమే. నిన్నటిదాకా ఉక్రెయిన్కు అండగా నిలిచిన అమెరికా ఇప్పుడు రష్యాకు అనుకూలమవుతోంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపాలని ట్రంప్ డిసైడ్ అయ్యారు. ఇందుకోసం నేరుగా రష్యా అధ్యక్షుడు పుతిన్తో ఆగస్టు 15న అమెరికాలోని అలాస్కాలో సమావేశమవుతున్నారు. ఈ సమావేశపు ఏజెండాను, ఇద్దరు నాయకులు తీసుకోవాల్సిన నిర్ణయాలను 2 దేశాలకు చెందిన ప్రతినిధులు ఇప్పటికే దాదాపు ఖరారు చేశారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆపడమే లక్ష్యంగా ఈ సమావేశం జరుగుతున్నది. ఈ సమావేశంలో దాదాపు రష్యా డిమాండ్లన్నింటినీ ట్రంప్ ఒప్పుకునే అవకాశం ఉందని అంతర్జాతీయ మీడియా కథనాలు ప్రచురిస్తున్నది. ఆగస్టు 15న జరిగే సమావేశంలో రష్యా పెట్టిన డిమాండ్లన్నీ అంగీకరించేందుకు అమెరికా సిద్ధమైనట్లుగానే పరిస్థితిని చూస్తే తెలుస్తోంది. మారిన అమెరికా వైఖరిపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా బహిరంగంగానే నిరసన వ్యక్తం చేశారు. అయినప్పటికీ ఆయన వేదన అరణ్య రోదనలాగే మిగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారత ప్రభుత్వం కూడా అమెరికా రష్యా అధ్యక్షుల సమావేశంపై కోటి ఆశలు పెట్టుకున్నది. ఈ ఇద్దరు నాయకుల మధ్య సమావేశాన్ని స్వాగతిస్తున్నామని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. ఈ సమావేశంలో రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగిపోతుందని భారత్ ఆశాభావం వ్యక్తం చేసింది. ఇక పుతిన్ ట్రంప్ సమావేశంలో ఏ నిర్ణయాలు తీసుకుంటారనే విషయంపై ఇప్పుడు ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నది. శాంతి కోసం భూమి వదులుకోవాలి అని ట్రంప్ చేసిన ప్రకటనతోనే రష్యా అమెరికా అధ్యక్షుల శిఖరాగ్ర సమావేశంలో ఏం జరగబోతుందో కొంచెం అర్థమైపోతున్నది. రష్యా ప్రధానంగా 4 డిమాండ్లను ముందు పెట్టింది. అందులో మొదటిది, ఉక్రెయిన్లోని రష్యా భాష మాట్లాడే ప్రాంతాలను రష్యా ఇప్పటికే ఆక్రమించుకున్నది. అవి రష్యాలోనే కొనసాగుతాయని పుతిన్ వాదిస్తున్నారు. దీన్ని ఉక్రెయిన్ వ్యతిరేకిస్తున్నది. కానీ ఇప్పుడు అమెరికా ఆ భూభాగం విషయంలో పెద్దగా పట్టవద్దని డిసైడ్ అయింది. రష్యా డిమాండ్లలో రెండో అంశం నాటో విస్తరణ. రష్యా భూభాగం చుట్టూ ఉన్న దేశాల వరకు నాటో విస్తరించవద్దు అన్నది పుతిన్ డిమాండ్. మరీ ముఖ్యంగా ఉక్రెయిన్ను నాటోలో చేర్చుకోవద్దని పుతిన్ డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్కు కూడా అమెరికా ఓకే చెప్తుందని సమాచారం. మూడో అంశం, అమెరికా రష్యాపై విధించిన ఆంక్షలు ఎత్తివేయడం. యుద్ధం మొదలైన దగ్గర నుంచి అమెరికా దేశం
రష్యాపై ఆంక్షలు విధించింది. రష్యాతో వాణిజ్య సంబంధాలున్న భారత్పై కూడా సుంకాలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఈ చర్చల్లో భాగంగా రష్యాపై ఆంక్షలు ఎత్తివేసే విషయంపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ రష్యాపై ఆంక్షలు ఎత్తివేస్తే అది భారత్కు మేలు చేస్తుంది. రష్యాపైనే ఆంక్షలు ఎత్తివేసినప్పుడు రష్యాతో వ్యాపారం చేసినందుకు భారత్పై సుంకాల భారం పెంచడం జరగదు. ఇది భారత్కు సంబంధించి కీలక పరిణామం అవుతుంది. ఇక నాలుగవది కీలకమైన అంశం కాల్పుల విరమణ. రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందంపై చర్చలు జరిగే అవకాశం ఉంది. ఈ సమయంలో ఉక్రెయిన్ డిమాండ్లను పరిశీలించే అవకాశం కూడా ఉంది. భవిష్యత్తులో రష్యా దేశం తమపై మళ్ళీ దాడులకు పాల్పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఉక్రెయిన్ కోరుతున్నది. అంతేకాకుండా తమ భద్రత కోసం అమెరికా సైనిక సాయం కొనసాగించాలని కూడా ఉక్రెయిన్ డిమాండ్ చేస్తున్నది. ఈ విషయంలో కూడా శిఖరాగ్ర సమావేశంలో ఒక నిర్ణయం వెలువడే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అమెరికా రష్యా మధ్య ఉద్రిక్తతల స్థానంలో స్నేహం చిగురించడానికి కారణం ఏమిటి అనే చర్చ కూడా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నది. దీనికి కూడా ట్రంపే కారణం. ఇది ట్రంప్ అభీష్టం మేరకు, ట్రంప్ ఎజెండా ప్రకారం, ట్రంప్ కోసం జరుగుతున్న డెవలప్మెంట్. ట్రంప్ వైఖరిలో మార్పు రావడానికి అమెరికా గ్రేట్ రిట్రీట్కు ప్రధానంగా 5 కారణాలు మనకు కనిపిస్తున్నాయి. మొదటి కారణం ట్రంప్ ఎన్నికల హామీ. రష్యా ఉక్రెయిన్ వార్ 2022 ఫిబ్రవరిలో ప్రారంభమైంది. అప్పుడు అమెరికా అధ్యక్షుడిగా ఉన్న బైడెన్ యుద్ధాన్ని నివారించడంలో విఫలం అయ్యాడని అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ట్రంప్ విరుచుకుపడ్డాడు. తాను అధ్యక్షుడిని అయితే కేవలం 4 రోజుల్లో యుద్ధం ఆపుతానని ఎన్నికల్లో భీషణ ప్రతిజ్ఞ చేశారు. ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికనై 10 నెలలు దాటుతోంది. అయినా యుద్ధం ఆగలేదు. దీంతో యుద్ధం ఆపుతాననే ఎన్నికల హామీని అక్కడి ప్రతిపక్షం పదే పదే గుర్తు చేస్తున్నది. దీంతో యుద్ధం ఆపాల్సిన అనివార్యత ట్రంప్పై పడింది. అందుకే ఎలాగోలో రష్యాతో రాయబారం నడిపి యుద్ధానికి తెరవేయాలని ట్రంప్ తాపత్రయపడుతున్నారు. ఇక రెండవ కారణం ట్రంప్ కీర్తికాంక్ష. రెండోసారి అమెరికా అధ్యక్షుడైన ట్రంప్ మళ్ళీ అధ్యక్షుడు కాలేడు కాబట్టి గౌరవంగా రిటైర్ కావాలని కోరుకుంటున్నాడు. నోబెల్ శాంతి బహుమతి సాధించి రాజకీయాల నుంచి తప్పుకోవాలని ట్రంప్ డిసైడ్ అయ్యారు. భారత్ పాక్ యుద్ధంతో పాటు 5 యుద్ధాలు ఆపానని ట్రంప్ చాలాసార్లు ప్రకటించుకున్నారు. కానీ రష్యా ఉక్రెయిన్ వార్ ఆపలేకపోయారనే అపవాదు మాత్రం మిగిలే ఉన్నది. ఈ యుద్ధాన్ని కూడా ఆపి శాంతి బహుమతి దక్కించుకోవాలన్నది ట్రంప్ ఆరాటం. ట్రంప్ ఇంతగా మారడానికి మూడో కారణం తాను ఎంత హెచ్చరించినా చాలా దేశాలు తన మాట ఖాతరు చేయకపోవడం. భారత్తో పాటు అనేక దేశాలను సుంకాల పేరుతో బెదిరించినా, ఆంక్షలు అంటూ హెచ్చరించినా ఏమాత్రం ఆ దేశాలు తొనకడం లేదు. పెద్దన్న మాట పలచన అవుతోంది. దీంతో పరువు దక్కించుకోవడం అమెరికాకు ఇప్పుడు అనివార్యమైపోయింది. నాలుగో కారణం రిక్ కూటమిపై ఆందోళన. అమెరికాకు వ్యతిరేకంగా ఇండియా, రష్యా, చైనా కూటమి కట్టే అవకాశాలు ఎక్కువయ్యాయి. ఈ 3 దేశాలకు మరిన్ని జతయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇది తమకు మొదటికే మోసం తెస్తుందని అమెరికా ఆందోళనగా ఉంది. దీంతో రష్యా ఇండియాతో వైరాన్ని తగ్గించుకునేందుకు సిద్ధమైంది. ఇక 5వది చివరిది అయిన కారణం ఏంటంటే ట్రంప్పై ఇంటా బయట వస్తున్న విమర్శలు. ట్రంప్ విదేశాంగ విధానంపై ఆ దేశంలోనే అనేక విమర్శలు వస్తున్నాయి. ఎన్నో ఏళ్ల నుంచి మిత్రులుగా ఉంటున్న భారత్ లాంటి దేశాలను కూడా శత్రువులుగా చూసే వైఖరిని అక్కడ ప్రజలు కూడా నిరసిస్తున్నారు. పెద్ద ఎత్తున దేశంలో ఆందోళనలు కూడా జరుగుతున్నాయి. ట్రంప్ సొంత పార్టీ అయిన రిపబ్లికన్ నాయకులు కూడా భారత్తో సంబంధాలు చెడగొట్టుకోవడం ఆత్మహత్యా సదృశ్యంగా అభివర్ణిస్తున్నారు. ఈ 5 ప్రధాన అంశాలు ట్రంప్ వైఖరి మారడానికి కారణాలుగా మనం చెప్పవచ్చు. అనుకున్నది అనుకున్నట్లు జరిగితే ఆగస్టు 15 చర్చల సందర్భంగా కీలక ప్రకటన వచ్చే అవకాశం కనిపిస్తున్నది. దీని పర్యవసానంగా అమెరికా దేశం భారత్పై విధించిన ఆంక్షలు, పెంచిన సుంకాలు ఏవి అమల్లోకి రావు. రెండోసారి పెంచిన 25% సుంకం వాస్తవంగా ఆగస్టు 27 నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. అది రద్దయ్యే అవకాశం కూడా ఉంది. ఇక్కడ భారత విదేశాంగ విధానం గురించి కూడా మనం ఒక మాట చెప్పుకోవాలి. ట్రంప్ దుందుడుకు వైఖరి మన దేశ ప్రధాని మోడీతో సహా అందరికీ తెలుసు. అందుకే అమెరికా రెచ్చిపోయిన విధంగా భారత్ తొందరపడలేదు. ఆచి తూచి అడుగులు వేస్తూ వస్తున్నది. అమెరికా ఎంత కవ్విస్తున్నా సరే భారత్ నుంచి, ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నుంచి చాలా సంయమనం కనిపించింది. ఇది కూడా ఇప్పుడు భారత్కు కలిసి వస్తుందనే
అభిప్రాయాలు సర్వత్రా వినిపిస్తున్నాయి. నిజానికి నరేంద్ర మోడీ మీద ప్రతిపక్షాల నుంచి కూడా బాగానే ఒత్తిడి వచ్చింది. ట్రంప్ అంతగా రెచ్చిపోతున్నా ఎందుకు మాట్లాడడం లేదు అని విపక్షాలు నిందించాయి. అయినా మోడీ మాత్రం అమెరికాతో సంబంధాలపై ఆశాభావంతోనే ఉన్నారు. అమెరికా రష్యా మధ్య సంబంధాలు మెరుగైతే అది భారత్కు కలిసి వస్తుంది. ఈలోగానే మాట అనుకొని అమెరికాతో సంబంధాలు ఎందుకు విషమం చేసుకోవాలనే భారత వైఖరి కూడా సమయం గడుస్తున్న కొద్దీ మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం కనిపిస్తున్నది. మొత్తంగా అంతర్జాతీయ పరిణామాలలో చాలా మార్పు అయితే కనిపిస్తున్నది. అమెరికా రష్యా మధ్య జరిగే శిఖరాగ్ర చర్చల్లో మంచి వాతావరణంలో చర్చలు జరిగి ఒక సానుకూల నిర్ణయం వేరుపడితే మళ్ళీ ప్రపంచంలో ఒక స్వేచ్ఛ వాణిజ్యానికి మళ్ళీ మార్గం సుగమం అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.